ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి కాల్ చేయండి. హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అయిన రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, రామ్ గారు నమస్తే. నమస్తే అండి. రీసెంట్గా న్యూస్ విన్నాం మార్నింగ్, మనకి నోయిడాలో ఒక ఫాదర్ మనకి నార్మల్గా ఏదో చదువుకొని వాళ్ళు ఇల్లిటరేట్, ఏదో చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళు అనుకున్న చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వాళ్ళు ఇలాంటి ఇన్సిడెంట్స్లో ఉంటున్నారంటే మనం వింటూ ఉంటాం. ఫాదర్ పిల్లల్ని చంపడం అనో, లేదంటే తాగేసి వచ్చి ఏదో హెరాస్ చేయడం అనో, లేదంటే వైఫ్ని చంపడం. బట్ ఇక్కడ చూసుకుంటే వాళ్ళు మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీ అయినా కానీ ఆ ఫాదర్ ఒక డాటర్ని చంపేశారు క్రూరంగా. అంటే మామూలుగానే పిల్లల్ని ఎంతో ఆప్యాయంగా చూసుకునే పేరెంట్స్ అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అంటారు? అసలు ఇక్కడ ఏంటి పాయింట్ టు కిల్ హిస్ డాటర్? సో మన సొసైటీలో అండి ఒక నోషన్ ఏముంటుంది అని అంటే, పిల్లలు ఏదైతే పని చేస్తారో, లేకపోతే పిల్లలు ఇది చెయ్యాలి అని ముందే వాళ్ళు ఒక మైండ్ సెట్లో ఉండిపోతుంది వాళ్ళకి. అది రీచ్ అవని పక్షంలో, అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాని పక్షంలో వీళ్ళు ఏంటంటే లైఫ్లో నేను ఓడిపోయాను, నేను గెలవలేకపోయాను, ఇలాంటి థాట్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి రావటం వల్ల ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉంటాము. దట్ ఈస్ ప్రైమరీ రీజన్. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక ఆ టెన్నిస్ ప్లేయర్ రాధిక, ఆమె పేరు రాధిక అండి, చాలా నేషనల్ లెవెల్ టెన్నిస్ ప్లేయర్ అండి ఆమె. నిజంగా నా కూతురు నేషనల్ లెవెల్ టెన్నిస్ ప్లేయర్ అయితే నేను గర్వించాలి దాని గురించి, రైట్? సో అది చాలా ఇట్స్ నాట్ అన్ అది ఎక్సెప్షనల్ స్కిల్ చెప్పాలంటే. సో ఆ లెవెల్లో ఉన్న రాధిక అనే ఆమె షోల్డర్ ఇంజురీ వచ్చిన తర్వాత ఆమె ఏంటంటే తన ఓన్ అకాడమీ స్టార్ట్ చేసుకుంది. ఓన్ అకాడమీ స్టార్ట్ చేసుకున్న తర్వాత దాని నుంచి మంచి డబ్బులు కూడా వస్తున్నాయి. బికాస్ టెన్నిస్ అకాడమీ నుంచి ఆమె చాలా ఫేమస్ అండ్ చాలామంది జాయిన్ అవుతున్నారు, మంచి డబ్బులు వస్తున్నాయి. అయితే జనాలందరూ వాళ్ళ ఊర్లో నువ్వు మీ కూతురు డబ్బుల మీద బతుకుతున్నావు అని అంటున్నారు. అది ఆయన తీసుకోలేకపోయాడు వాళ్ళ ఫాదర్. అదేంటంటే దే కెన్ డిస్కస్ కదా, ఇంత క్రూయల్ గా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదేమో ఇక్కడ. అది డిస్కస్ చేసుకోవచ్చు. నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, అయితే ఏంటి నా కూతురు డబ్బులు అబ్బా, నీ కూతురు కాదు కదా, నా కూతురు డబ్బుల మీద నేను తింటే నీకు ప్రాబ్లం ఏంది అని ఆలోచించాలి. కానీ కూతురు డబ్బులు తింటున్నావు అని అంటే దానికి ఆయన ఉడికిపోయి, అంటే ఎప్పటి నుంచో పాతకాలం నుంచి కూడా ఉంది కదా, అల్లుడి దగ్గర ఉండకూడదు, ఏదో కూతురుతో ఉండద్దు, కొడుకే పెట్టాలి, ఇలాంటివన్నీ అంటే వాళ్ళందరూ పైసలు ఇస్తారా? ఇయ్యరు కదా. నాకు పైసలు అవసరం ఉన్నప్పుడు నా కూతురే ఇస్తుంది, నా కొడుకే ఇస్తారు, నా అల్లుడు ఇస్తాడు నాకు. మధ్యలో ఎవరికి జనాలకు సంబంధం లేదు కదా ఇక్కడ. సో అది ఆలోచించకుండా జనాలు ఏదో అంటున్నారు అనేసి ఈయన ఉడికిపోయి ఆయన మల్టిపుల్ టైమ్స్ చెప్పాడు పాపం ఆమెకి ఏంటంటే, నువ్వు బంద్ చేసుకో, ట్రైనింగ్ అకాడమీ బంద్ చేసుకో, వద్దు అనేసి. అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకి టెన్నిస్ అంటే ప్రాణం. కరెక్ట్. నేను ఆడలేకపోతున్నా బికాస్ ఆఫ్ షోల్డర్ ఇంజురీ. ఆమె నేషనల్ ప్లేయర్. తర్వాత పోనీ అట్లీస్ట్ నేను ట్రైనింగ్లో ఉంటాను, సో దట్ నేను ఆ గేమ్కి దగ్గరగా ఉండొచ్చు అనే నోషన్ తోటి ఆమె ట్రైనింగ్ స్టార్ట్ చేసుకుంటే ఆమె పాటికి ఆమె బతుకుతుంది. ఆమెను వదలకుండా నువ్వు బంద్ చేసే అని ఎంటపడి ఇంకా ఫైనలీ ఆమె చెప్పేసింది, నో నేను బంద్ చేయను అనేసి స్ట్రాంగ్గా చెప్పేసరికి హీటెడ్ డిస్కషన్ జరిగింది అక్కడ. ఆ హీటెడ్ డిస్కషన్ ఒక రిజల్ట్ ఏంటంటే ఇంకా ఫైనలీ ఆయనకి తట్టుకోలేక, అంటే ఒక కోపం అనేది ఒక రేంజ్కి వచ్చేసిన తర్వాత దట్ ఈస్ వెన్ రివాల్వర్ తీసుకొని హీ షాట్ అండి, 5 bullets షాట్ చేశాడండి. 5లో 3 తగిలినాయి ఆమెకి, ఒక 2 మిస్ అయినాయి. సో దట్ ఈస్ వెన్ మళ్ళీ వాళ్ళ బ్రదరే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారంట, వాళ్ళ బ్రదరే వాళ్ళే మళ్ళీ హాస్పిటల్కి జాయిన్ చేస్తే, హాస్పిటల్ వాళ్ళు పోలీసు వాళ్ళకి చెప్తే దట్ ఈస్ వెన్ ఇట్ హ్యాస్ కమ్ అవుట్ టు ది లైమ్ లైట్. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా పేరెంట్స్ ఎంతో పేషెన్స్తో, ఎంతో కేరింగ్తో పిల్లల్ని పెంచుకుంటూ వస్తారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ అప్పుడు అంటే ఆ పేషెన్స్ అండ్ ఆ కేర్, ఆ లవ్ అనేది ఎక్కడ పోతుంది అంటారు? అసలు ఆ పేషెన్స్ ఎందుకు ఉండట్లేదు? జనాలండి సొసైటీలో నలుగురు ఏమనుకుంటారు అనే దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. నా పిల్లలు, నేను, నా ఫ్యామిలీ ఇవన్నీ పక్కన పెట్టేసి చుట్టుపక్కల జనాలు ఏమనుకుంటారు, చుట్టుపక్కల జనాలను ఇంప్రెస్ చేయాలి, నేను ఏం చేసినా వాళ్ళు పొగడాలి నన్ను, ఈ నోషన్, ఈ మైండ్ సెట్ ఉంటుంది చూడండి, ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి. ఈ నలుగురితో నాకు సంబంధం లేదు, నాకు ప్రయారిటీ నా ఫ్యామిలీ,
నాకు ప్రయారిటీ మై డాటర్, మై వైఫ్, మై పేరెంట్స్, నాకు వీళ్ళు ప్రయారిటీ అని తెలుసుకున్న రోజు మనకేంటంటే అట్లీస్ట్ వీల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అనేసి. నలుగురు ఏదో అంటున్నారనేసి, వాళ్ళు ఏదో ఎక్కిరిస్తున్నారనేసి, వాళ్ళు ఏదో చిన్న చూపు చూస్తున్నారు అనేసి మనము ఉడికిపోతే ఇలాంటివి అవుతా ఉంటాయి. ఇప్పుడు చూడండి, పోయిన కూతురు మళ్ళీ వాపస్ వస్తుందా అంటే రాదు, ఆ ప్రాణం మళ్ళీ రాదు ఇంకా. ఎంత చిన్నప్పటి నుంచి ఎంత కేరింగ్, ఎంత బాండ్ తోటి ఉన్న ఒక కూతుర్ని ఒక్క క్షణంలో చంపేశాడు అని అంటే క్షణికావేశం వచ్చినా గానీ ఒక దెబ్బేస్తారు, కొట్టడము తిట్టడము మాట్లాడకుండా ఉండడము చేయొచ్చు. ఆ ఆవేశంలో చంపేసే అంత థాట్ వచ్చేస్తుంది అంటే వేర్ ఈస్ ఇట్ గోయింగ్? దట్ ఈస్ ఆల్సో ఇప్పుడు దట్ ఈస్ ఆల్సో దేర్. ఎందుకు ఇప్పుడు అతను చంపేసిన రివాల్వర్ అతను ఓన్ రివాల్వర్ అది. సో ఆ రివాల్వర్ అనేది చుట్టుపక్కల ఉన్నప్పుడు మనకేంటంటే ఆ థాట్స్ రావడంలో ఇంకా అది ఎంకరేజ్ చేస్తుంది థాట్స్ని. ఇప్పుడు నా చేతిలో రివాల్వర్ ఉందనుకోండి, నాకు అది సమ్హావ్ తెలియకుండానే నా బ్రెయిన్ ఇట్ స్టిమ్యులేట్స్ అనమాట, దీన్ని యూజ్ చేయాలి అనేసి. దట్ ఈస్ వాట్ హెస్ హ్యాపెండ్ ఓవర్ దేర్ యాజ్ వెల్. అక్కడ ఏంటంటే ఆయన ఓన్ రివాల్వర్ కూడా ఉండేసరికి నిజంగా రివాల్వర్ పక్కన లేదనుకోండి, మీరు అన్నట్టు ఒక దెబ్బేసేవాడేమో, అక్కడికి ఆగిపోయేది. ఒక దెబ్బేసేవాడు, నలుగురు వచ్చి కూర్చొని మాట్లాడి సర్ది చెప్పేవాళ్ళు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ రివాల్వర్ కూడా యాక్సెసిబుల్ ఉంది కాబట్టి అది తీసుకొని దాని దారుణంగా 5 bullets అనేది దాంతో హీ షాట్ అండి. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. అంటే ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాను చూడండి, ఈ కేసు ఉంది కదా, రీసెంట్లీ ఇంకొక కేసులో ఫాదర్ మళ్ళీ డాటర్ని చంపేశాడు. రీజన్ ఏంటి అని అంటే తను స్టడీస్ లో కొంచెం వీక్ ఉంది అని. నీట్ ఎగ్జామ్ లో స్కోర్ సరిగ్గా చేయలేదు అని చెప్పి. రైట్, నీట్ ఎగ్జామ్ లో స్కోర్ రాలేదని చంపేశాడు. స్కోర్ రాలేదు, నెక్స్ట్ కూతురు వస్తుందా అప్పుడు? చంపేశాడు. ఇప్పుడు వాళ్ళ కూతురు వస్తుందా? వాళ్ళ కూతురికి మళ్ళీ స్కోర్ వస్తుందా? అట్లీస్ట్ నెక్స్ట్ అటెంప్ట్ చేసే స్కోప్ ఉంటే వచ్చేదేమో, ఇంకా మంచి ర్యాంక్ వచ్చేదేమో. దట్స్ వాట్. రైట్. సో దే షుడ్ అండర్స్టాండ్ వాట్ అసలు పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటిది అని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా ఇప్పుడు చూడండి, నిజంగా ఆయనకు అంత టాలెంట్ ఉందా? ఆయన రాయమని నీట్ ఎగ్జామ్ వస్తుందా ఆయనకి ర్యాంక్? ఆయనకే లేదంత టాలెంట్. ఆయన అర్థం చేసుకోవాలి, షీ డిడ్ హర్ బెస్ట్. ఆమె ఎఫర్ట్ పెట్టిందా లేదా అనేది ఇంపార్టెంట్ అండి. రిజల్ట్ పక్కన పెట్టేసాను, ఎఫర్ట్ పెట్టిందా లేదా అనేది ఇంపార్టెంట్. రిజల్ట్ రాలేదు, ఈయన ఎంకరేజ్ చేయాలి. దట్స్ ఓకే మా, డిప్రెస్ కాకు, నెక్స్ట్ అటెంప్ట్ ఇవ్వని ఎంకరేజ్ చేయాల్సిన పర్సనే ఏంది ర్యాంక్ అని చెప్పేసి చంపేస్తే ఇంకా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? అంటే ఇంత ఫూలిష్ గా ఎందుకు ఆలోచిస్తున్నారు అంటారు? ఎందుకు ఆ మెచ్యూరిటీ ఎక్కడ పోతుంది? బ్లైండ్ గా రుద్దడం. ఏంటంటే నేను డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను, కాలేకపోయినా, నా పిల్లలు కావాలి. రైట్. సో అట్లాగే నేను క్రికెటర్ అవుదాం అనుకుంటున్నా, కాలేకపోయినా, మా పిల్లల్ని చేద్దామని ట్రై చేస్తున్నాను. ఇన్ ద ప్రాసెస్ రుద్దేస్తుంటా నేను, ఏం చేస్తున్నావు నువ్వు, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు నువ్వు, నీకు ర్యాంక్ వస్తలేదు, నువ్వు సరిగ్గా ఆడతలేవు. సో అంటే బేసిక్గా ఏంటంటే నేను ఏదైతే అవుదాం అనుకున్నాను లైఫ్లో, నా చాతగాంతనం వల్ల నేను కాలేదు, సో ఇప్పుడు నేను మా పిల్లల మీద రుద్దేస్తా అనేదే జరుగుతూ ఉంటుంది మన మీరు సొసైటీలో చూడండి, జనరల్గా అదే అవుతూ ఉంటుంది. నిజంగా లేదు ఇది చేస్తే మా కూతురు వాళ్ళు సంతోషంగా ఉంటారు, నా కొడుకు సంతోషంగా ఉంటాడు అనే ఆలోచన మీకుంటే చంపేదాకా పోరండి మీరు. ఇప్పుడు మీ కొడుకు సంతోషంగా ఉండాలి, కూతురు సంతోషంగా ఉండాలి అని ఫస్ట్ వాళ్ళు ఉండాలి అని ఆలోచించాలి మీరు. అంటే అంత ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు, ఏదో ఒక మెకానికల్ లాగా, ఏదో సొసైటీ కోసం పుట్టించామా, లేదంటే ఏదో నేమ్ తేవాలి అంతే, అదొకటే టార్గెట్ కి నాకు వీళ్ళొకరు దొరికాను అంతే. ఇప్పుడు నువ్వు డాక్టర్ అయితే నేను నలుగురికి చెప్పుకుంటా, నా కూతురు డాక్టర్, నేను నలుగురికి చెప్పుకుంటా, నాకు అది ప్రౌడ్ మూమెంట్. నువ్వు డాక్టర్ అవ్వయ్యా, ఆ టైంలో వాళ్ళకంటూ వేరే లైఫ్ ఒకటి ఉంది అనేది వీళ్ళు మర్చిపోతున్నారు. అబ్సల్యూట్లీ. సో ఇలాంటివే చేయొద్దు, రుద్దద్దండి పిల్లలకి. వాళ్ళకి ఏం కావాలో చూసి వాళ్ళు బతకనివ్వండి, ప్రశాంతంగా బతకనివ్వండి, కలిసి బతకండి. నిజంగానే తోపు అవ్వాల్సిన పని లేదు. అంటే లైఫ్లో నేను డాక్టర్ అయితేనే నాకు వాల్యూవా, యాజ్ ఎ సన్ కానీ యాజ్ ఎ డాటర్ కానీ, నేను డాక్టరే అవ్వాలి, నేను సక్సెస్ఫుల్ పర్సన్ అవుతేనే నాకు సొసైటీలో వాల్యూ ఉంటుంది అని అంటే, వాట్ ఆర్ యూ వెరీ సక్సెస్ఫుల్? ఆలోచించు ఫస్ట్. నువ్వు నేనే సక్సెస్ఫుల్ కాదు, బట్ స్టిల్ నేను హ్యాపీగా ఉండొచ్చు, నలుగురు నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు అన్నప్పుడు లెట్ యువర్ కిడ్స్ ఆల్సో బీ ది సేమ్. మీరు ఎక్స్పెక్ట్ చేయడం తప్పలేదండి, కానీ అది ఎక్స్పెక్టేషన్స్ వరకు అండ్ యాక్షన్స్ వరకు మాత్రమే ఉండాలి. ఫోర్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు, ఇలాంటి దారుణాలు చేయడం అసలుకే కరెక్ట్ కాదు. అండ్ ఒక హక్కు అనేది పెట్టేసుకుంటారు, నేను పుట్టించాను నా కిడ్స్ కాబట్టి నాకు ఆ హక్కు ఉంటుంది అనే థాట్ లో ఉంటారు. అసలు నేను వాళ్ళ లైఫ్ ని నేనే గైడ్ చేయాలి, లేదంటే నా ప్రకారమే వెళ్ళాలి అనేది ఒక
థాట్ ఉంటుంది కదా. అది స్టడీస్ వరకు ఓకే, నువ్వు ఈ కోర్స్ తీసుకో, ఈ కోర్స్ అంటే ఏదో నీ మంచి కోసం చెప్తున్నాను, జాబ్ తెచ్చుకో, ఇలాంటివి చెప్తారు. మరీ ఇంత టార్చరబుల్ గా చేయడం అని అంటే ఇట్స్ టూ. ఇదే క్యారీ ఫార్వర్డ్ కూడా చేస్తారండి, స్టడీస్ మీద చూపిస్తారు. నీకు హక్కు కొంతవరకు ఉంటుంది, నువ్వు చిన్నప్పుడంతా కొంచెం నీ కంట్రోల్లో ఉంటారు, బట్ పెరుగుతున్న కొద్దీ మన కంట్రోల్లో ఉండరండి పిల్లలు. అది గ్రహించాలి జనాలు. అది సో వాళ్ళకి కావాల్సింది ఏంటిది, మీరు లైఫ్ ఇచ్చారు ఫైన్, అంతేగాని వాళ్ళ లైఫ్ని నేను డిజైన్ చేస్తా అంటే అది కరెక్ట్ కాదు. సో మీరు లైఫ్ ఇచ్చారు, మీకు రావాల్సిన రెస్పెక్ట్ మీకు వస్తుంది, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, దట్ వాళ్ళు పెద్దయినాక మిమ్మల్ని చూసుకోవాలి అనేసి అంతవరకు ఉంటుంది. చిన్నప్పుడంతా మీరు చూసుకుంటే పెద్దయినాక వాళ్ళు చూసుకుంటారు. నేను వాళ్ళ లైఫ్ని కూడా నేనే డిజైన్ చేస్తా, ఇలాగే అవ్వాలి, నువ్వు ఇదే అవ్వాలి అని అంటే అది కరెక్ట్ కాదు. ఎగ్జాక్ట్లీ. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఆల్ దీస్ ఒపీనియన్స్ విత్ us. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.